ఈ అమెరికన్ చికెన్ బైట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ బస్ట్ పీస్ తీసుకున్నాం, చిల్లీ ఫ్లేక్స్ అంటే మిరపకాయ పొలుకులు అన్నమాట. అలాగే ఇది ఇటాలియన్ సీజనింగ్ అంటారు, దీంట్లో ఏమేమి ఉంటాయనే విషయాలు నేను చెప్తాను. అది కొద్దిగా గార్లిక్ వెల్లుల్లి, కొద్దిగా వెన్న, చిల్లీ సాస్ కొద్దిగా, ఒక నిమ్మకాయ, అలాగే ఒక ఉల్లిపాయ. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వీటితోటి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. బైట్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా, బైట్ సైజులో ఉంటుంది అనమాట. అంటే మంచి స్నాక్ ఒకసారి అలా తీసుకొని నోట్లో పెట్టేసుకునేలాగా ఉంటుంది. ఆ సైజులో కట్ చేసుకొని ఆ విధంగా చేస్తామన్నమాట. చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు అలా ఫాలో అవుతుండండి. నిజానికి మనము ఇటాలియన్ సీజనింగ్ వాడుతున్నాం. ఇదే డిష్ని ఇటాలియన్ స్టైల్లో ఇటలీలో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ రెసిపీ కూడా అనమాట. అక్కడి నుంచి అడాప్ట్ చేసిన సీజనింగ్స్ తోటి వీళ్ళు అమెరికన్స్ ఈ అమెరికన్ బైట్స్ తయారు చేసుకుంటారు. దీన్నే బటర్ ఆనియన్ చికెన్ బైట్స్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా ఉన్నాయి, బటర్తో తయారు చేసుకుంటాం కాబట్టి. ఓకే, ఎనీవే చెప్పడం అయిపోయింది. మనం వంట మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంచిగా చక్కగా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఫాలో అయ్యి రెడీ చేసుకోవాలని మా ఆకాంక్ష. యాజ్ వెల్ ఆనియన్ కూడా చాప్ చేసుకుందాం. ఈలోపు పెనం పెట్టేసుకుంటే ఫ్రైడ్ అవుతుంటుంది. చిన్న చిన్నగా నీట్గా వస్తున్నాయి కదా. రెస్టారెంట్స్లో వాటిలో చూసినప్పుడు ఈ కటింగ్ కోసమే సపరేట్గా షెఫ్లు ఉంటారండి. వాళ్ళ పేరే కటింగ్ షెఫ్ అనమాట. సో డిషెస్గా ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడానికి కటింగ్ షెఫ్ ఉంటారు. చాలా టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళకి. కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి తెలుసు అసలు కటింగ్లో. క్యారెట్ కానీ ఒక క్యారెట్ ఇచ్చేసి వేస్టేజ్ అతి తక్కువ వేస్టేజ్ తోటి సేమ్ సైజ్ వచ్చే విధంగా కట్ చేయమని ఇట్లాంటి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ అలాంటి కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కటింగ్లో. మనం ఏదో మామూలుగా ఉల్లిపాయలు వేయడమే కదా అన్నట్టు అనుకుంటాం, కానీ చాలామందికి తెలిసి ఈ విషయం. మళ్ళీ చెప్తున్నాను. పెనం వేడైపోయింది. ఇందులో ఇప్పుడు నేను బటర్ వేస్తున్నా. బటర్ కరిగిన తర్వాత యాజ్ యూజువల్ ఫస్ట్ గార్లిక్, తర్వాత ఆనియన్ సాటే చేసుకొని చికెన్ వేసుకున్నాం. ఈలోపు చికెన్ని కూడా కట్ చేసుకుంటున్నాం. బైట్ సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. సో క్యూబ్స్ లాగా ఒక పీస్ వచ్చేలాగా చేసుకుంటాం అన్నమాట, ఒక్కసారి తినగలిగినంత. ఓకే, మొదటగా గార్లిక్. ఆనియన్ వేస్తున్నా. ఇలా కాస్త వేగని ఈలోపు చికెన్ కట్ చేసుకుంటాం. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు.
పాప్రికా గార్లిక్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తాం. చికెన్లో కూడా మనం బ్రెస్ట్ పీస్ యూస్ చేసుకున్నాము. బ్రెస్ట్ పీసే బాగుంటుంది అనమాట, ఎందుకంటే బోన్లెస్ చేస్తాం కాబట్టి బోన్లెస్ కోసం అదే మంచిగా సెట్ అవుతుంది. ఒకవేళ థై పీస్ కానీ అంటే లెగ్ పీస్ కానీ ఏదైనా ట్రై చేసేటప్పుడు డీబోన్ చేస్తాం కదా, అంటే థైని కట్ చేసి దాంట్లోంచి డీబోన్ చేసుకోవచ్చు. అలా చేసి వాడినట్లయితే బాగుంటుంది. ఇది ఈ స్టేజ్లో హాఫ్ కుక్ అవ్వాలి. అంటే జస్ట్ గార్లిక్, ఆనియన్ ఈ రెండు ఉన్నాయి, దాంతోపాటు బటర్ ఉంది. ఈ బటర్లో హాఫ్ కుక్ అవ్వాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్లో కొన్ని వేసుకుంటాం అనమాట. అంటే చిల్లీ సాస్ కానీ ఇట్లాంటివి వేసుకొని సీజనింగ్ ఆల్మోస్ట్ సాల్ట్తో పాటుగానే సీజనింగ్ చేసుకుంటాము. లాస్ట్లో ఇటాలియన్ సీజనింగ్ యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఇప్పుడు హాఫ్ కుక్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇది ఆ హాఫ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చికెన్ చక్కగా బటర్లో ఫ్రై అవుతోంది. కొన్ని అసలు రెగ్యులర్గా చేసుకునేవే కొద్దిగా డిఫరెంట్గా చేసేసరికి ఎంత టేస్ట్ చేంజ్ వచ్చేస్తూ ఉంటుందో. నాకు వన్ ఆఫ్ దెమ్ వచ్చి ఇదనమాట. ఆయిల్ బదులు బటర్ వేసి ఎప్పుడైనా సరే చికెన్ టోస్ట్ చేసుకొని ఇట్లాంటివి కనుక చేసినట్లయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ముఖ్యంగా టెక్స్చరు, కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసినప్పుడు వచ్చిన ఆ బ్రౌన్ కలరు, ఆ షేడ్కి బటర్ వేసినప్పుడు వచ్చే ఆ గోల్డెన్ షేడ్కి కలర్లో డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. We'll go for remaining ingredients. So, ఇప్పుడు ఇందులో నేను చిల్లీ సాస్, ఇది చిల్లీ సాస్ అంటే సాస్లో కొద్దిగా మళ్ళీ సీజనింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ కూడా వస్తుంది. చిల్లీ సాస్ బదులుగా ఏదైనా సరే కారప్పొడి కావచ్చు, పెప్రికా ఇట్లాంటివి ఏవైనా సరే వేసుకోవచ్చు. జస్ట్ కారం పడాలి ఈ టైంలో. అథెంటిక్ వచ్చేసరికి చిల్లీ సాస్ బాగుంటుంది. లేదు చిల్లీ సాస్ మన దగ్గర లేదు అనుకుంటే కొద్దిగా కారప్పొడి వేసుకోవచ్చు. అండ్ అదే టైంలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే హాఫ్ కుక్ అయింది కదా, సాల్ట్ మళ్ళీ లాస్ట్లో వేస్తే లోపలికి ఇంకకుండా కొంచెం తేడా వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడే వేసేసుకున్నట్లయితే సాల్ట్ కూడా బాగా ముక్కకు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తుంది. లాస్ట్లో పడే ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. మొత్తం సీజనింగ్స్లో లెమన్ జ్యూస్ అండ్ ఇటాలియన్ సీజనింగ్ అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే ఇటాలియన్ సీజనింగ్లో మొత్తం గార్లిక్ ఉంటుంది, రోస్టెడ్ గార్లిక్, గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడరు, థైము, ఆరిగానో, బేసిలు ఇవన్నీ కూడా డ్రైడ్ అనమాట. ఎండిపోయిన వాటిని పొడి కొట్టి దాంట్లో పెట్టుంటారు, రెడీమేడ్గా దొరుకుతుంది. ఇవి కనుక మనకు రెడీమేడ్ దొరకలేదు అన్నట్లయితే ఇందులో ఇండివిజువల్గా ఉన్న వాటినన్నింటినీ కూడా ఈ థైము, బేసిలు, ఆరిగానో, గార్లిక్ పౌడరు, రోస్టెడ్ గార్లిక్, ఆనియను వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని మనం పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా ఉంటుంది, అందుకే ఇందాక సాల్ట్ వేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఫైనలీ ఫ్రెష్ హర్బ్స్లో మనం మన ఇండియన్ స్టైల్లో కోరియాండర్ యూజ్ చేస్తున్నాం.
దట్టంగా హర్బ్స్ వేసుకోవచ్చు, అదే వేస్తున్నాను నేను. చాలు, డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను.